వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ఉద్యమాలు వందనాలు. అతి ముఖ్యంగా ఒక 70 సంవత్సరాలు వెనకకు పోయినట్లయితే అందులో మనకు జోగన్న లాంటి ఉద్యమకారులు కనబడతారు. ఎందుకు కనబడతారంటే న్యాయానికి ధర్మానికి మేము ఉన్నామన్నట్టుగా మాకు కూడా గొంతుక ఉంది అని నోరిప్పి అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడారు కనుకనే వాళ్ళు నక్సలైట్ అని పేరు పెట్టబడ్డారు. ఏ దొరలో దొరతనానికి వ్యతిరేకంగా మాట్లాడితే నక్సలైట్ అన్నారు. నక్సలైట్ అంటే ప్రజలకు ప్రజాస్వామ్యానికి దగ్గరలో ఉండేవారు, హక్కుల గురించి మాట్లాడేవారు. దొరముగట మాట్లాడాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో జోగన్న లాంటి వీరులు బయ్యారు అన్న వాళ్ళతోటి కలిసి దేవాలయంతో కలిసి వీళ్ళు పోరాటంలో ముందుకు వచ్చారు. అంటే అలాంటి వీరులను దర్శనం అన్నది చాలా సంతోషకరం. వాస్తవానికి అప్పుడేమో దొరతనం ఉండే, ఇప్పుడు కొంచెం ఆధిపత్యం పెరిగిపోయింది. బహుళ జాతి కంపెనీలని జిందల్, మిత్తల్, అడానీ, అంబానీల ఒక కంపెనీలు మొదలై ఈ దేశ సహజ సంపదను దోసుకుంటున్నారు. ఊర్లో ఉన్నప్పుడు జోగన్న లాంటి ఆ ప్రాంతం ఆ సమయంలో దొరతనం మంచిగా కనబడ్డదా? ఆ ఆడ అన్నకుంటా కూడా వాని యొక్క ఇంట్లో ఆడపిల్లలను చూడకుండా ఎవరు దొరికితే వాళ్ళను అత్యాచారాలు చేసిన దుర్మార్గ పాలన కూడా అప్పటి పోలీసు పటేళ్లు కావచ్చు, లేకుంటే ఊర్లో ఉండే పెద్దలు చేసేది. దోచుకునేది, వాళ్ళ యొక్క శ్రమను కూడా దోచుకునేది, ఎట్టి చాకిరి చేయించుకునేది. ఆ ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే జోగన్న లాంటి వీరులు, శూరులు. ఇక్కడ అయిపోయింది. మరి ఆదివాసీ ప్రాంతంలో ఏదైతే ఖనిజ సంపద ఉన్నదో ఆ ఖనిజ సంపదను దోచుకుంటున్నారు, అక్కడ ఆడవాళ్ళది మన ప్రాణాలు తీసుకుంటున్నారు అని తెలవగానే ఇక్కడ నుంచి బయలుదేరిన సైన్యము అక్కడ దండకార్యం ఏదైతే ఇలా ఛత్తీస్గఢ్ అంటున్నామో, దంతెవాడ అంటున్నామో, ఆ దంతెవాడను కూడా నిర్మించింది ఎవరో కాదు, మన కాకతీయ రాజులు నిర్మించిన ఆ కోటలు, కాకతీయ రాజులు అక్కడ స్థాపించిన ఆ ప్రాంతం. మరి అక్కడికి కూడా పోయి ఏదైతే మన దగ్గరికి ఇంద్రవెల్లి నదితోటి 22 ఉపనదులు మన గోదావరిలో కలుతాయి. ఆ గోదావరి నీళ్లు మన దాకా వస్తాయి గనక ఆ నీళ్ల సంబంధం ఉన్నది. తల్లిది పాల సంబంధం ఎట్లుంటదో నీళ్ల సంబంధం కూడా ఉన్నది కనుకనే మన వీరులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆదివాసులకు షెడ్యూల్ 5, పీసా యాక్ట్ ఇవి అన్ని ఉండగా రాజ్యాంగాన్ని తుంగల తొక్కుతూ రాజ్యమేనటోడు, ప్రజల ద్వారా ప్రజలకు సేవలు అందించేటోడు, ప్రజలకు సేవలు అందించకుండా ప్రజల ఓట్లతో గెలిచినోడు వాడు దేశానికి దళారిగా పెట్టుబడిదారులకు సపోర్ట్ ఇస్తున్నాడు కనుకనే ఇవాళ జోగన్న లాంటి వాళ్ళు ప్రాణాన్ని పదన పెట్టి అది చేతిలో పెట్టుకొని ఆ ఆదివాసుల హక్కుల గురించి, వాళ్ళ మానవ ప్రాణాల గురించి పోరాడుతున్న వీరులు జోగన్న లాంటి వీరులు. ఇవాళ జోగన్న మన మధ్యలో లేడు, కానీ జోగన్న చేసిన త్యాగం ఏదైతే ఉందో ఆ త్యాగాన్ని మరవలేని త్యాగం, ఎవరు చేయలేని త్యాగం. చివరికి ఏ ఆయుధాన్ని అయితే తీసుకునేదానికి పైసలు ఎంతో ఖర్చులు పెడతారో ఈ ప్రజలను ధైర్యం చెప్పేదానికి భుజాన గన్ను పెట్టుకొని తిరగాలని షోకు లేదు. వాళ్ళు నిస్వార్థంగా వేరావులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా ఆ ఆదివాసుల మధ్యలో ఎందుకున్నారంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి కూడా ఎవరి ఆధిపత్యం నడుతుంది, పెట్టుబడిదారుల ఆధిపత్యం నడుతుంది కనుక అలా కాకూడదు. ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలి. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఎవరైతే వీరులు శూరులు ఉరి కంబానికి ఎక్కిర్రో వారి బాటలో నడిచిన వాళ్ళే జోగన్న లాంటి వాళ్ళు. ఆ త్యాగంలో ఇప్పటికీ అక్కడ దండకారణ్యంలో పోరాటాల్లో ఉన్నారు. ఆదివాసులకు మేమున్నామన్నట్టుగా భాషణ చెప్తున్నారు. అలాంటి వాళ్ళను ఈ ప్రభుత్వం అన్నది ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నదంటే బ్రిటిష్ వాడు ఏ మాదిరిగానైతే వ్యవహరించిండో అదే పద్ధతి ఇవాళ పోలీసు వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ ప్రవర్తిస్తున్నది. రాజ్యమైన రాజకీయ నాయకుడు ఆనాడు ఏ మాదిరిగానైతే కావులు మెక్కిన ధరలు ఉండేనో అదే మాదిరిగా ఇవాళ రాజకీయ బీజేపీ సర్కారు ఉన్నది. ఇవాళ ఖనిజ సంపదను దోచుకునే దానికి చేస్తున్న కుట్రలో ఒక భాగం. ఇవాళ జిందల్, మిత్తల్ ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. ఏమంటున్నారు? ఒక్క తలకాయను తీయండి, అది కేంద్ర కమిటీ సభ్యుడైతే ₹1 కోటి ఇస్తాం, రాష్ట్ర కమిటీ సభ్యుడైతే 50 లక్షలు ఇస్తాం, జిల్లా కమిటీ అయితే 25 లక్షలు ఇస్తాం, మండల కమిటీ లేకుంటే ఈ విలేజ్ కమిటీ అయితే లక్షలు గుమ్మరిస్తూ ఈ పోలీస్ మిలిటరీ వీళ్ళు బార్డర్ల మీద ఉండే మిలిటరీ కావచ్చు అక్కడ ఉండేటోళ్ళను వాళ్ళను కూడా జమ చేసి అలాంటి వాళ్ళతోటి ఇలా మన వాళ్ళను మట్టిలో పెడుతున్నారు.
వాళ్ళకి ఏమున్నది, ఏ తలకాయ పోతే ఎందుకు ఇంత పైసలు వస్తాయి కదా అని వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఫైరింగ్ చేస్తున్నారు. ఇలా కర్రెగుట్ట మీదకి వచ్చి మేము శాంతిని ఒప్పుకుంటున్నాం, మేము శాంతి పరంగా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆదివాసుల ప్రాంతంలో మొన్ననే మనం చూసాము, రోడ్లు పోతా ఉంటే ఆ రోడ్డు ఎంత నాణ్యత లోపం ఉన్నదో, కోట్లాది రూపాయల రోడ్డు ఉట్టిగా మట్టి నీటిలో లావట్టి తిప్పితే బిస్కెట్లకి ఇరిగిపోతుంది. ఇవేనా ప్రజల పైసల టేస్ట్ తోటి రోడ్లు వేస్తే కాంట్రాక్ట్ల గల నింపుతుంది, వాని జేబు నింపుతుంది, అక్కడ ఉన్న రాజకీయ నాయకుని ఆ దళారి గాని జేబు నింపుతుంది. మరి ప్రజల ద్వారా ఓట్లు వేసుకున్నవాడు, ప్రజల ట్యాక్స్ తోటి జీతాలు తీసుకునేవాడు, వాడు ఎలా ఉండాలి, పారదర్శకంగా లేరు కనుకనే ఇవాళ జోగన్న లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నారు కనుకనే ఉగ్రవాదులుగా చూస్తున్నారు. నక్సలిజం అన్నది ఎక్కడికి వెళ్ళినో రాలే, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చేదానికి వచ్చింది. అక్కడిన వాడిని నక్సలైట్ అన్నారు. కనుకనే ప్రజలందరూ వీళ్ళకు బాసటగా ఉండాలి, మన హక్కులు కాపాడేదానికి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. గన్నేసుకున్నారు అని అంటే ఇలా పోలీసు మిలిటరీ ఎవరైతే ఉన్నారో ప్రజల ట్యాక్స్ తోటి జీతాలు తీసుకునేటోళ్ళు, ప్రజల ట్యాక్స్ తోటి జీతాలు తీసుకొని దేశ సేవ చేయాలన్నా వాళ్ళు దేశ సేవ కాదు, ఎవరి గురించి చేస్తున్నారు, పెట్టుబడిదారుల కింద గులాంగిరి చేస్తున్నారు. ఎవరి వాళ్ళ పనాలు తీస్తున్నారు. ఏ ఆదివాసులైతే ట్యాక్స్ తోటి ఏమేమి వస్తువులు కొంటే ఆ ట్యాక్స్ తోటి జీతాలు తీసుకున్నారో వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. మరి ఎవరు గొప్పవారు? నయా పైసా జీతం తీసుకోలేని జోగన్న లాంటి వాళ్ళు గొప్పడా? పైసల జీతాలు తీసుకొని మన ప్రాణాలు తీసుకొని బౌద్ధ జాతి కంపెనీల కింద గులాంగిరి చేసే వాళ్ళు గొప్పడా అని ఇది ఒకటి ఆలోచన చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మనం అందరము ఈ శాంతి చర్చలు ఏవైతే కొనసాగుతున్నాయో దానికి అందరం మన ఊర్లకి వెళ్ళి కూడా మనం పిలుపునియాలి, దాన్ని నిషేధించాలి. ఇలా బహుళ జాతి కంపెనీల కింద గులాంగిరి చేస్తున్న వీళ్ళంతా గుట్ట చుట్టూ ముట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక జంతువును అడవిలోకి వెళ్ళే ఒక జంతువు, క్రూరమైన జంతువు మన మధ్యలోకి వస్తే వనరక్షణ వాళ్ళు వచ్చి, పోలీసులు వచ్చి ఆ జంతువును చంపరు, మత్తు సూదిస్తారు. అది తెలుసు, జంతువుకు అది తెలియదు, అది మనుషులను ఎవరిని దొరికితే వాళ్ళని చంపుతుంది, చిన్న పిల్లలు ఉన్నా కానీ ఎత్తుకపోతుంది, చంపుతుంది అన్నది తెలిసినప్పటికీ కూడా దాన్ని చంపమని చెప్పరు. దానికి ఏం చేస్తారు? మత్తు సూదిస్తారు. మరి మృగమైన ఏదైతే మృగమైనది అది ఎవరిని దొరికితే వారి మీద దాడి చేసి దాన్ని ఒక మత్తు సూదిచ్చి దానికి ఏమైనా గాయపడితే దాన్ని మంచిగా చేసి మళ్ళీ అడవిలో పంపిస్తారే. మరి ఇలా మనిషి అన్నవాడు, ఈ దేశంలో పుట్టినవాడు, ఈ గడ్డ మీద పుట్టినవాడు, ప్రజాస్వామిక ఆలోచన ఉన్నవాడు, అతన్ని కాల్చి చంపుతున్నారు. కారణం ఏంది? బహుళ జాతి కంపెనీలకు దాసులై వారి యొక్క తాబేదలకు అంటే వాడిచ్చే పైసలకు మన వాళ్ళని చంపేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గొంతిప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉత్తమాభివందనాలు. జోగన్నకు లాల్ సలాం.